ఆహ్వానితులందరికీ నా వందనాలు. ఈరోజు మహనీయుడు మహామనిషి స్వర్గీయ పండిట్ జవహర్లాల్జీ జన్మదినం. తన పుట్టినరోజుని పిల్లల పండుగ రోజుగా జరగాలని పండిట్జీ ఆశయం. అందుకు కారణం పిల్లలంటే ఆయనకు అమితమైన ప్రేమే. దైవం కనిపించేది పసిబిడ్డ రూపంలోనేనే ఆయన నమ్మకం. రేపటి దేశ భవిష్యత్తు ఆధారపడ్డది నేటి పిల్లల మీదేనే ఆయన ఉద్దేశం. తెల్లటి పౌరాన్ని, ఎర్రటి గులాబీని, చల్లటి పసిమనసుని ప్రేమించే ఆయన జ్ఞాపకంగా ఇది బాలల దినమైంది. అందులోనూ ఈ సంవత్సరం అంతర్జాతీయ బాలల సంవత్సరంగా గుర్తించబడటం మరీ విశేషం. ఈ సందర్భంలో మా ఆకాశవాణి తరఫున రేడియో సీతగారి ఆధ్వర్యంలో తయారు కాబడిన కుందేళ్ల కళ్యాణం అనే గేయనాటిక బాలల చేత ప్రదర్శించబడుతుంది.
ఈనాటి కార్యక్రమంలో చక్కగా నటించి మనందరినీ ఆనందపరిచిన బాలబాలికలకందరికీ నా అభినందనలు. నాటికలో కుందేలు పెళ్లికొడుకుగా ప్రతిభావంతంగా నటించిన రేడియో శెట్టి గారి అబ్బాయి చిరంజీవి గోపికి ప్రథమ బహుమతి జడ్జీలు ప్రకటించడం చాలా ఆనందకరమైన విషయం. నువ్వు ఏమర్రోక సెకండ్ ప్రైజ్ నా ఏం దోషం వస్తుంది. జంతువుల్ని తొక్కేతో ఎంత బాగా నటించాను చూశాక. సెకండ్ ప్రైజ్ రాకపోతే ఇంటికి తీసుకెళ్ళి నేను దొక్కేస్తా. ద్వితీయ బహుమతి కుందేలు పెళ్లి కూతురుగా ముచ్చటగా నటించిన బేబీ రాధకి నిర్ణయించడం జరిగింది. నీకేమిచ్చారా ఏనుగు పీనుగా ఈ తొండం ఇచ్చారా? ఈ తొండం అన్నా ఇందులో ఏదో మోసం జరిగి ఉన్నది. అంతా మోసమే. ఏడిసావు అమ్మా సీత. మీ గోపి ఇటు స్కూల్లోను అటు ఆటపాటల్లోను అన్నిట్లోనూ ఫస్టే. ఇటువంటి వాడిని కండం నీ అదృష్టం తల్లి. ఇదిగో నాకు ఉన్నాడు వీడి జన్మలో ఇంత 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 ప్రయోజనం తెచ్చాడా. దానికే ఉందండి, చిట్టి కూడా బాగా చేశాడు. ఈసారి తప్పకుండా వస్తుంది. ఏమొస్తుందో ఏమో. అన్నా నీ కొడుకు అవటం వల్లే నాకు ఒక్క ప్రైజ్ కూడా దొరుకుతాయి. కర్మ కర్మ. నీ కర్మ కదరా నా కర్మరా. నాకు ఒక్క పేషెంట్ రానట్టే నీకు ఈ జన్మలో ఒక్క ప్రైజ్ కూడా రాదురా. 1 2 3 4. గోపి ఏంటమ్మా అలా నించో, దిష్టి తీస్తాను. దిష్టి తీయడం ఎందుకమ్మా? నువ్వు అన్నిట్లో ఫస్ట్ వచ్చి ఇన్ని బహుమతులు అందుకున్నావుగా, కనుక అందరు పిల్లలు వాళ్ళ నాన్నను నేను ఈర్ష్యతో చూసుంటారు. అందుకని. వాళ్ళ నాన్ననికి ఎందుకు నా మీద ఈర్ష్య? ఎందుకంటే వాళ్ళ పిల్లలకి బహుమతులు వస్తాయేమో అని వాళ్ళ నాన్న ఆశగా వచ్చారు. తీరా నీకు వచ్చేటప్పటికి అమ్మా నేను ఎప్పుడు అడిగినా నాన్నగారు వస్తారు అంటావు. ఆయన రారు. నా నాటకం చూడడానికైనా రావచ్చు కదమ్మా. చూడు గోపి, ఆ పిల్లల నాన్నలంతా మామూలు ఉద్యోగం చేస్తూ ఇక్కడే ఉన్నారు. కానీ మీ నాన్నగారు పెద్ద ఉద్యోగం చేస్తూ అమెరికాలో ఉన్నారు. కనుక రావడానికి కుదరదు. అవసరం తీరిపోయే కారణాన్ని వదిలేయటం మన అలవాటు. అయినా పురాణాల్లో సీతనే మొగుడు వదిలేశాడు. ఇక నేను వదిలేయడంలో వింతే ఉంది. వెళ్ళు, ఇక నీ జీవితంలో నాకు ఎప్పుడూ కనిపించుకో. అమ్మా నేను నాన్నగారిని చూడనే లేదు. ఒక్కసారైనా రావచ్చు కదమ్మా. వచ్చేస్తారు బాబు, వచ్చేస్తారు. మరి కొన్ని రోజుల్లో ఆయన విమానం ఎక్కి నీకొక విమాన బొమ్మ తీసుకుని జయమని వచ్చేస్తారు. ఆ తర్వాత మనతోనే ఉండిపోతారు బాబు.